అందరికీ నమస్కారం. పిల్లలకు నా దీవెనలు. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను అరకువేలి గ్రామంలో ఉన్నాను. అరకువేలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం బాగుంటుంది. బస్టాండ్కి ఒక ½ కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది దేవాలయం. ఈరోజు విశేషం ఏమిటంటే అక్కడ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతున్నది. ఆ కళ్యాణాన్ని 40 మంది దంపతులు కలిసి చేస్తున్నారు. ఇది గొప్ప విశేషం. కసింకోట నుండి పంతులు గారిని తీసుకొచ్చారు. వారు అత్యంత రమణీయంగా చక్కగా ఆ కళ్యాణాన్ని జరిపిస్తున్నారు. చూసిన వారికి ఎంతో పుణ్యం. మీరు కూడా చూడండి, రండి. గోవిందా అంటూ ఉంది. గోవిందేటి సదా ధ్యానం, గోవిందేటి సదా స్నానం. స్నానం చేసేటప్పుడు ఒక చెంబు నీళ్లు బుర్ర మీద వేసుకునేటప్పుడు గోవింద అని పోసుకోవాలట. మంత్రం అక్కడ లేదు దాన్ని. 33 కోట్ల మహామంత్రముల యొక్క సారాంశమే ఆ గోవింద నామం. గోవిందేటి సదా జప. ఎప్పుడైనా జపం చేయాలంటే గోవింద అంటే చాలంట 33 కోట్ల మహామంత్రాలు చదివిన ఫలితం వస్తుందట. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు తిరుపతిలో గోవింద అని అరిచేటప్పుడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో మనం విడిచిపెట్టినటువంటి గాలి, లోపల కలుషితమైనటువంటి గాలి ఏదైతుందా గోవిందా అనవలసిన బయటకు వచ్చేస్తుందట. అక్కడ శూన్య ప్రదేశం అంటే ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీలోకి ఏ మూర్తినైతే మనం తిలకిస్తామో, ఏ స్వామిని అయితే దర్శనం చేసుకోవడానికి వెళతామో, ఆయన తాలూకా కరుణ, కృప, కటాక్ష వీక్షణాలు అందులో ప్రవేశిస్తాయి. అందుకోసమే మనం గోవింద గోవింద అనుకుంటే గుడిలోకి వెళ్ళడం కారణం, మాట్లాడడానికి గల కారణం. గోవింద అనేటప్పుడు ఆ లోపల ఉండేటువంటి అంతవరకు ఉన్న కలుషితం అంతా బయటకు వచ్చి మన తాలూకా దూరం మీద పడుతుంది. ఆ పడింది చిన్నగా హృదయంలోకి ప్రవేశిస్తుందట. అంచేతనే గోవిందనామ స్మరణ వాడతారు. ఇప్పుడు అనంత అందరూ శ్రీమద్ రమారమణ గోవింద, ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద, కొట్టికాసులవాడ వెంకటరమణ గోవింద. చాలా అదృష్టవంతులు. హనుమాన్ చాలీసా అంటే 40 మంది దంపతులను మీ ఆచార్య గారు చదువుతున్నారు, కూర్చుంటున్నారని. స్వామి తాలూకా సన్నిధానంలో స్వామి కళ్యాణ మహోత్సవానికి 40 మంది దంపతులతో జరిపించడం చాలా విశేషం. ఇది గ్రామానికి మంచిది. ఎంత ఎక్కువ మంది కూర్చుంటే అంత గ్రామానికి మంచిదట. అందరికీ సంబంధించినటువంటిది. ఎస్టీ అంటే నా ఇంటికి నా సంబంధించినటువంటిది. ఈ సమిష్టిలో మీరందరూ కూర్చొని చేయడం 1000 రెట్లు ఫలితం మీకు ఎక్స్ట్రా వస్తుందట. విచారంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రరామ తత్తుల్యం రామ రామ వరాన్ని. ఒక్కసారి రామ అంటే 33 కోట్ల మహామంత్రములు చదివినటువంటి సారం ఒక్క రామకు వస్తుందట. ఎన్నిసార్లు? సహస్రనామ తత్తుల్యం 1000 సార్లు పఠించినటువంటి ఫలితం వస్తుందట. ఆ నామంలో ఉండేటువంటి గొప్పతనం అంత విశేషం. అంటే సమిష్టిగా ఇంతమంది కూర్చున్నట్లయితే 1 ధర్మము, 2 స్వామి తాలూకా ధ్యానం. ఈ 2 ఉండాలి. ఆ 2 ఎలాగంటే మండపం వేసుకోవడం, మడిగా రావడం, స్వామి సన్నిధానంలో కూర్చోవడం, ఆ మండపంలో విశ్వక్సేనుల వారిని ఆహ్వానం చేయడం, విశ్వక్సేన ఆరాధన చేయడం, కంకణధారణ చేయిస్తారు. రకారం రమతే పుంసా చకారం క్షేమమే వచ్చ రేవాక్షకార యోగేన రక్షాసూత్రం విదుర్పుతా తద్ధారణా శౌచన్న ప్రాప్నవతిన సంశయ అని శాస్త్రం చెప్తున్నది. ఎవరైతే ఆ శ్రీరామ రక్షణ కలుగు చేసేటువంటి ఆ కంకణాన్ని కట్టుకుంటారో వారికి తద్ధారణా ఆశౌచం దోషము లేవు లేకుండా స్వామి తాలూకా కార్యక్రమంలో అన్వయించడానికి తగినటువంటి శక్తిని ఆ భగవంతుడు ప్రసాదిస్తాట. ఈ దేహాన్ని శుద్ధి చేస్తాట. నిజంగా యత్నగస్తి కృతంతా బందేహే తిష్టతి మామకే ప్రాశనం పంచగమ్యస్య తాది అగ్ని విమయందనం అని చెప్పి పంచగమ్య ప్రాశంలో చెప్పబడుతుందట. యతు త్వకు అస్థి. త్వక్ అంటే చర్మం, అస్థి ఎముకల్లోని, మధ్య మాంసంలోని. కృతం పాపం కింద జన్మలో చేసుకున్నటువంటి దోషాలు ఏమైనా ఉంటే దేహే తిష్టతి. ఈ దేహంలో తిష్ట వేసుకున్నట్లయితే ఆ పంచగమ్యములు ప్రాశన చేస్తే దాని అగ్ని విమయందనం, అగ్నిహోత్రుడు కళలను ఎలా భస్మం చేస్తాడో అలా మన శరీరంలో ఉండేటువంటి దోషాలని భస్మం చేస్తాడట. ఆ గవ్య ప్రోక్షణ ఇది నమస్కారం. మీకు ఇచ్చినటువంటి దీపాన్ని అందరూ కూడా
కూడా వెలిగించండి. స్వామివారి సన్నిధానంలో అర్చక స్వాములు దీపం వెలిగించండి. ఓం బుద్ధి నమస్కారం చేయండి. చూసుకోండి, అక్కడ పొట్లాలు ఉంటాయి, అక్షతలు తీసుకోండి. చేత దీపం జ్యోతి పరబ్రహ్మ పరబ్రహ్మ దీపం జ్యోతి దీపం జ్యోతి సరస్వతి సరస్వతి దీపం మే దీపం మే సర్వ సౌఖ్యాని సౌఖ్యాని సంధ్యా దీప సంధ్యా దీప నమోస్తుతే నమోస్తుతే దీపరాజాయ నమః. అక్షతలు దీపం మీద విసిరేసి నమస్కారం చేయండి. సాక్షాత్ దీపం శ్రీరామే ఆచమ్య 3 సార్లు చేతిలో నీళ్లు వేసుకుని పాగండి. 4వసారి చేయి కడుక్కోండి. సీసాతో ఇచ్చారు కదమ్మా. మాధవాయ స్వాహ గోవిందాయ నమః ఆజన్య కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవింద విష్ణు శోధనాద విక్రమావామన శ్రీధరాజేయ పుష్పనాభదామోదరాయ నమః శంకర జనాభాయ దేవాపత్యమనాలుద్ధాభిషోత్తమ అదోత్యజానార్జ మహాత్యదాయ నమః పసుపు మీద కొంచెం నీళ్లు వేసి ఒక వినాయకుడిని చేయండి. చేశారా ఇంకా లేదా? ఆ వినాయకుడిని చేసి ఆ మండపం మధ్యన పెట్టండి. సీసాలో నీళ్లు ఉన్నాయి కదమ్మా. అందరూ కూడా పసుపు చిన్న ముద్ద వినాయకుడు సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఆ అక్షతలు ఆ విశ్వక్సేన వారి విఘ్నేశ్వరుడి మీద వేసి నమస్కారం చేయండి. అయం ప్రాణానాగమ్య ఇప్పుడు ముక్కు పట్టుకోండి. ఓం భూయామి ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓం భగవద్గీతామృతం బ్రహ్మభూతసమరాన్. అందరూ కూడా మమ అనండి. భగవద్ అనుజ్ఞ భగవద్గీతాయార్థం శుభాభ్యాం శుభేచ్ఛాయ భగవతే హే మహావిష్ణవాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః విధియవరాజ్ఞే వేదవ్రాహకల్పే దైవస్వధనందనే కలియుగే ప్రథమపాదే బ్రహ్మవేదే భరతవర్షే భరతఖండే ఏవో దక్షిణ దిగ్భాగే ఆర్యేయవాణే ఆంధ్రప్రదేశే అస్మిన్ వర్తమాన వ్యవహారేకాంధ్రవాణేన ఉత్తరాయణే వసంత ఋతు వైశాఖ మాసే శుక్లపక్షే ఏకాదశ్యాం వానవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గ్రహశేషణ విశిష్టాయాం శుభాయాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత గణపరిపూర్ణకస్య ఆదిమధ్యాంతరహితస్య పురాణ పురుషస్య తమస్య అంగీరస భారహస్పత్య భారద్వాజ త్రియాక్షే ప్రమాణాన్విత భారద్వాజ హరిర్వంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర భగవంతముద్దిశ్య శ్రీ వెంకటేశ్వర వార్షిక కళ్యాణ మహోత్సవాంగత్వేన అస్య పూజా యజమాన్యస్య. ఇప్పుడు ఎవరి గోత్రము పేరు వస్తే వారు మమ అని అనుకోండి. ఇద్దరు కూడా దంపతులు. వార్షిక కళ్యాణ మహోత్సవాంగత్వేన ద్వాదశత్యర్థం వృత్యర్థం శాంత్యర్థం ఆప్యోదయత్యం చ మహాజనేస్య భగవత్ పుణ్యాహం వాదిష్యే ఆదో నిర్విఘ్న కర్మప్రాప్యర్థం శ్రీ విశ్వక్సేనారాధనం కరిష్యే. పూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అంటే వినాయకుడి పూజ మేము చెప్పినప్పుడల్లా సమర్పయామి అన్నప్పుడు అక్షతలు వేస్తూ ఉండండి. ఆ వేసేటప్పుడు ముందు మీకు కొబ్బరికాయ బొండం ఇచ్చారు, దాన్ని ఆ వినాయకుడి దగ్గర పెట్టండి. వినాయకుడికి మీదన పెట్టికండి, పక్కన అలా పెట్టుకోండి. దగ్గర ఆకు టచ్ అయ్యేలా పెట్టండి. అలాగూ ఇప్పుడు పూజ రెండింటికి అందేలాగా
మీకు కంకణాలు ఇచ్చారు చూడండి, దాని మీద ఆ కంకణాలు పెట్టండి. ఏ ఒక్కటి మిస్ అవ్వకూడదు, జాగ్రత్తగా మీరు చెయ్యండి. దీపంలో నూనె తగ్గితే వెయ్యమని చెప్పండి, ఘనం అవ్వకుండా. ఓం విశ్వక్షేణం తండరపడదాయ ఆగ్నేయ విద్యావాహనం ఓం ఆగ్నేయం యస్మాత్ ప్రజామహే కామిషంజలాత్తమహేదావిదంబో వైరాజం చక్రదం నిదత్వా విద్వక్షేణాయ విద్మహే నేత్రహస్తాయ ధీమహి తన్నో నమః. చక్రధరాయ నమః, శంఖధరాయ నమః, దండధరాయ నమః, మేఘశ్యామాయ సమనవగరాయ నమః, పీతవస్త్రధరాయ నమః, శివాంగాయ నమః, దేవాయ నమః, ధనధరాయ నమః, సూత్రపతి సమేతాయ నమః, విశ్వక్షేణాయ నమః, నానావిధ పరిమళ పత్ర పుష్పే పూజాన్ సమర్పయామి ధూపమాగ్రాపయామి. ఊదెత్తులు ఇచ్చారు, 2 ఊదెత్తులు వెలిగించండి, 2 అగరత్తులు వెలిగించండి. వెలిగించారా? ఎవరు ముందు వెలిగిస్తారో చూడాలి. మరి ఉంటారు మైక్ శుభ్రమని చూడరా. ధూపం 3 సార్లు ఆ విశ్వక్సేనుల వారికి ఆ కలిపి విశ్వక్సేనాయ నమః. అక్కడ ఒక అరటిపండు పెట్టి ఒక పండుకి మీదకి విసిరియండి, అక్షతులు నమస్కారం చేయండి. నైవేద్యం 2 అరటిపండు ఇచ్చారు. మీకు ఇచ్చిన దాంట్లో పటిక బెల్లం కూడా ఉంటుంది, చూడండి ఒకసారి. లేకపోతే చిన్న పటిక బెల్లం ముక్క తీసుకోండి, మరి కదపకండి, అలా ఉంచండి. ఆ పటిక బెల్లం చిన్న ముక్క అక్కడ పెట్టండి వినాయకుడి దగ్గర. ఆ తమలపాకు మీద పెట్టండి, శక్సేన పెట్టారు కదా, తమలపాకు మీద 3 సార్లు నీళ్లు చల్లండి. ఓం భూర్భవస్సువః 5 పర్యాయాలు చెల్లించండి. 3 సార్లు నీళ్లు చల్లి 5 పర్యాయాలు నైవేద్యంగా ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఆడవారు తీసుకోండి, 2 ఉంటాయి, విప్పండి. 2 తలకోటి తీసుకోండి. మగవారు ఆడవారి తలక ఎడం చేయికి కట్టండి. ఆడవారి ఎడం చెయ్య కొబ్బరి బొండం మీద ఉంచండి. నాదస్వర విద్వాంసులు మంగళధ్వని చేయండి. ఇప్పుడు మగవారు చేతికి, కుడి చేతికి, మగవారు కుడి చేయి పెట్టండి. కొబ్బరి బొండం అగరత్తలు వెనక్కి పెట్టుకోండి, చేతి తగులుకుంటుంది. వెనక్కి పెట్టి ఇంకా ఇంకా వెనక్కి పెట్టుకోలేదు అది. ఇప్పుడు వాయించండి. ఏ విగ్రహము లేక వెంకటరావు మాట్లాడు. ఏ విగ్రహము లేకుండా మమ్మల్ని సర్వదా రక్షించి మా దేవాలయము అది యుగ పర్యంతం కొన్ని యుగాల వరకు కూడా ఆ శ్రీయప్పతి కలియుగ వైకుంఠమైనటువంటి వెంకటేశ్వర స్వామి పరంపరగా పుత్రులు, పౌత్రులు, మనవులు, మునిమనవులు అందరినీ కూడా సర్వదా రక్షిస్తూ ఉండేలాగా మీరు చూడవలసింది స్వామి అని చెప్పి నమస్కారం చేయండి ఆ విశ్వక్సేనుల వారికి. తర్వాత ఆ కొబ్బరికాయ పట్టుకోండి, కొబ్బరి బొండ. ఆడవారు అరటిపండు పట్టుకోండి. రెడ్డియా పట్టుకోండి చేస్తాడు. సంధ్యారాణే నమదేవతే తాబేల గోత్రార్వస్య చందక వెంకటరమణమదేస్య ధర్మపుట్నే కళ్యాణే నమదేవతే నాభుల గోత్రార్వస్య సామంతరమదేస్య ప్రబలికానమదేవత్యాః కాశీ గోత్రార్వస్య సార్వభౌమనమదేస్య ఆజీవతారమదేస్య హేమాంతపుర గోత్రార్వస్య దేవకుల గోత్రార్వస్య వరదా వెంకటమణికంఠగుప్తానమదేస్య దేవీ ప్రియానమదేవతే పాలకుల గోత్రార్వస్య అత్తముల రమణమదేస్య ప్రసన్నలక్ష్మీ నమదేవతే పాంబాల గోత్రార్వస్య ఏకాంత
नमदेस्य पद्मिनी ऐश्वर्या नमदेवते इक्ष्वाकुलगोत्रार्वस्य कापकण्डि सुगन् नमदेस्य सायकीर्तना नमदेवते कौण्डन्यगोत्रार्वस्य सन्तोष नमदेस्य त्रिवेणी नमदेवते रामबन्धुगोत्रार्वस्य वेङ्कटभरप्रसाद नमदेस्य इन्द्रान्नमदेस्य निवाजप्रधागोत्रार्वस्य भारद्वाजगोत्रार्वस्य सन्धे बालग्राहनमदेत्याः सावित्री नवदेवे बालधराजगोत्रार्वस्य अन्तिभाग्यनामदेस्य सावित्री नवदेस्य नीमागृहगोत्रार्वस्य गौतमगोत्रार्वस्य प्रोराम सद्वेत पट्नायक नवदेस्य गौतमे नवदेत्या नागेश्वरगोत्रार्वस्य ऊरावर्णे नवदेस्य ध्यानजे नवदेवे मौद्गलगोत्रार्वस्य अरिगाड कार्तिक गौत्र नवदेस्य प्रज्वल्या प्रज्वल्वाय नवदेति नीमागृहगोत्रार्वस्य पैडगोत्रार्वस्य चंद्रशेखर नवदेस्य गौतमे नवदेवे इक्ष्वाकुलगोत्रार्वस्य कामकण्ठ अविनाश नवदेस्य सत्यवस्त्रनाय नवदेस्य तस्यादहनमस्य श्रीमाद्गोत्रार्वस्य विष्णुगोत्रार्वस्य वेणगोत्र हस्पन्त संहानमदेस्य अनुषा नवदेवे हेमाद्गोत्रार्वस्य सूर्यगोत्रार्वस्य कामेश्वरनवदेस्य अनन्तगोत्रनवदेत्य हेमाद्गोत्रार्वस्य तुलगोत्रार्वस्य दुर्लभ घनमृगनवदेस्य ज्योतिर्नवदेवते गोत्रार्वस्य प्रजाद्रमहेन्नवदेस्य संगीता नवदेवते वैभवगोत्रार्वस्य राजाभावनवदेस्य कुमारी नवदेवते वेणुगोत्रार्वस्य भक्तगङ्गानवदेस्य अलवेणी नवदेवते नीमाद्गोत्रार्वस्य नागरगोत्रार्वस्य वैयारभगवानवदेस्य जयलक्ष्मी नवदेवते यात्रगोत्रार्वस्य आदिर्बालकृष्णनवदेस्य शिवस्वरूपानवदेवते कौण्डल्यगोत्रार्वस्य मार्धान यत्पन्द्रनवदेस्य रूपावती नवदेवते श्रीनगरगोत्रार्वस्य वरदा त्रिपुरानवदेस्य कनकमहालक्ष्मी नवदेवते श्रीमान्तिपृथगोत्रार्वस्य कौशल्यगोत्रार्वस्य शंकरराव नवदेस्य मने नवदेवतेः तस्या सह कुटुम्बस्य सर्वे भक्ताः सगोत्राः सद्रामधानाय स्वाहा ध्यानसमानाय स्वाहा मध्ये मध्ये अमृतपानी समर्पयामि अमृतावधानमधे उत्तरावन्दप्रयामि स्तोत्रापयामि पादप्रक्षालयामि मुखस्य తమలపాకు చెక్క ఆ విశ్వక్సేనుల వారి దగ్గర పెట్టండి బాబు మీరు వెళ్ళలేదు ఓ తమలపాకు చెక్క పెట్టాలి వినాలి నమస్కారం నమస్కారం సమర్పయామి ఒక 2 కర్పూర బిళ్ళలు వెలిగించండి రెండు వెలిగించండి చూడండి బాబు నూనె వేయాలేమో దీపాల్లోనే ఇక్కడ అడుగుతున్నారు నూనె అడుగుతున్నారు వెలిగిస్తారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పురాణ అమృతం అని టైప్ చేస్తే యూట్యూబ్లో వస్తుంది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.